అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో గత 3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో కానీ, మినిస్ట్రీ మీడియాలో కానీ కొమ్మినేని గారి డిబేట్ గురించి, అలాగే కృష్ణరాజు గారు అమరావతి చుట్టుపక్కల ఉన్నటువంటి మహిళల గురించి చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అలాగే సాక్షి మీడియా కూడా తప్పుపట్టడం జరిగింది. ప్రతి సామాన్యుడు కూడా ఆ వ్యాఖ్యల్ని ఎవరూ కూడా సమర్థించలేదు. అందరూ కూడా కృష్ణరాజు గారు మాట్లాడింది తప్పు అని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరిగింది. సో కృష్ణరాజు గారు కూడా నన్ను క్షమించండి అని చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది. సో నిన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షి యాంకర్ ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో ఆ అరెస్ట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆ అరెస్ట్ని ఖండించడం కూడా జరిగింది. సో 3 రోజుల నుంచి కూడా సోషల్ మీడియాలో, మినిస్ట్రీ మీడియాలో కానీ ఇదే కథనాలు. జగన్మోహన్ రెడ్డి గారే ఈ డిబేట్ పెట్టించారు, జగన్మోహన్ రెడ్డి గారే కృష్ణరాజు గారితో అనమన్నారని చెప్పేసి విచ్చలవిడిగా డిబేట్లు పెడుతూ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా డిబేట్ల మీద డిబేట్లు. ఇదంతా కేవలం ఏంటంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి సంబంధం లేనటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఆయనకి ఆపాదించే ప్రయత్నం, భారతి గారి మీద ఆపాదించే ప్రయత్నం, సాక్షి ఛానల్ని దెబ్బకొట్టే ప్రయత్నమే కనిపిస్తుంది కానీ ఇంకోటి కాదు. సో ఈ సందర్భంగా మాకు ఒక విషయం ఏంటంటే, ఏదైతే సాక్షి ఛానల్ ఉందో ఆ ఛానల్ మీద సో నిన్న కొన్ని జిల్లాల్లో కొన్ని చోట్ల దాడులు చేయడం జరిగింది. వైజాగ్ ఏంటి, విజయవాడ, శ్రీకాకుళం, తిరుపతి సాక్షి సంస్థల మీద కండువాలు వేసుకొని, తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని ఛానల్స్ దగ్గరికి వెళ్ళి ఇష్టానురీతిన అల్లర్లు చేసి సాక్షి ఛానల్ని బ్యాన్ చేయాలని చెప్పేసి ప్రగంగాలు పలకడం మనం చూసాం. సో వీళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6 పథకాలు కానివ్వండి, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పులు కానీ ఇవన్నీ కూడా సాక్షి మీడియా మాత్రమే బయటపెడతా ఉంది, ఇంకే మీడియా కూడా పెట్టట్లేదు. సో వీళ్ళ కక్ష ఏంటంటే, సాక్షి మీడియా మూలాల మీద దెబ్బ కొడితే రేపన్నాడు మనం ఏ తప్పు చేసినా కూడా కొన్ని ఛానల్స్ మన కంట్రోల్లోనే ఉంటాయి. ఇవి బయటికి రాకుండా ఏవైతే మనం తప్పులు చేస్తామో, మనం ఇచ్చినటువంటి పథకాలు కానివ్వండి, ఏదైనా సరే ఇవి బయటికి రాకుండా ఉంటాయని చెప్పేసి సాక్షి మీద దెబ్బ కొట్టే ప్రయత్నం జరుగుతూ ఉంది. సో తద్వారా ఏంటంటే, ఏదైతే సాక్షి ఛానల్ మీద మనం దెబ్బ కొడితే సాక్షి యాంకర్లు వీళ్ళందరూ కూడా భయపడి సాక్షిలో ఉన్నటువంటి డిబేట్లకి విలేకరులు కానీ వీళ్ళెవరూ కూడా రాకుండా ఉంటారు. వాళ్ళందరూ భయాందోళనకు గురవుతారు. సో ఇదే అదునుగా చూసుకొని తొందరలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో ఒక దాంట్లో దొరుకుతారు. ఆయన్ని కూడా అరెస్ట్ చేసి మనం జైల్లో బంధిస్తే మనకింకా అడ్డు అనేది ఉండదని చెప్పేసి ఒక ప్లీప్ హ్యాండ్గా కుట్ర అనేది జరుగుతూ ఉందనేసి ఇవన్నీ చూస్తూ ఉంటే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏది చేసినా సరే కొన్ని మీడియా ఛానల్స్ కవర్ చేయు, కొన్ని మీడియా ఛానల్స్ ఆయన లైవ్ని కానీ ఏది కూడా చూపించడానికి కూడా ఇష్టపడవు. ఒక సాక్షియే పాత్ర పోషిస్తూ ఉంది. ఈ సాక్షిని దెబ్బ కొడతా ఉంటే రేపొద్దున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసిన
జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినా సరే సాక్షి ఛానల్కి డిబేట్లకు కానీ యాంకర్లు కూడా భయపడతారు ఈ ఛానల్లో పనిచేయటానికి అని చెప్పేసి ఒక కక్షపూరితమైనటువంటి నిర్ణయాలతో ఈ కొమ్మినేని సీతారామ గారి అరెస్ట్ కనపడతాం. తద్వారా జనంలో జగన్మోహన్ రెడ్డి గారి పలసం చేయొచ్చు. సో మనం చెప్పిందే ఈ ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందనేసి వాళ్ళ ఒక ఉద్దేశం కూడా అయి ఉండొచ్చు. కానీ ప్రజలన్నీ కూడా గ్రాప్ చేస్తూ ఉన్నారు. సో 3 రోజుల నుంచి టాపిక్ అనేది వీళ్ళు ఇచ్చిన పథకాలని డైవర్ట్ చేస్తూ ఉంది. సో అలా ప్రతిదీ ఏదో తీసుకొచ్చి చేస్తూ ఉన్నారు. సో చూడగలగాలి ప్రజల్లో కూడా తిరుగుబాటు అనేది మొదలైంది.